నేను ఆదరణ కోరిక అనట్లేదు. ఈ కృతజ్ఞత కోరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, మా కుటుంబం ఈ స్థితిలో ఉన్నామంటే మేము చదువుకున్న చదువు కాదు, మా మా తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన కాదు, కేవలం మా యొక్క అమ్మమ్మ తాతయ్య యొక్క ప్రార్థన అయితే నేనైతే దృఢంగా నమ్మగలను. ఎందుకంటే మా అమ్మమ్మ ఎంత ప్రార్థన చేసిందో, నేను చిన్నప్పుడు ఇక్కడే ఉండి ఆమెతోనే ఉంటూ జీవించే వాళ్ళము. మా చిన్నప్పుడు మా అమ్మ కంటే మా అమ్మమ్మ ప్రేమే మాకు ఎక్కువ తెలుసు. మా అమ్మ ఎప్పుడు మా చెల్లి బాగోకపోతే మా చెల్లితోనే ఎక్కువ గడిపేది. కానీ మా అన్నయ్య మేము ప్రేమను పంచుకొని ప్రేమను చూసామంటే మా అమ్మమ్మ ప్రేమే మాకు తెలుసు. ఆ అమ్మమ్మ ఈరోజు మా నుంచి దూరమైనా కానీ ఆమె యొక్క ప్రార్థనలు మాతో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యొక్క ప్రార్థనలే మా యొక్క జీవిత విజయాలకి ఒక అందని మెట్లలాగా నిలిచి ఉన్నాయని అయితే నేను చెప్పగలను. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఆమె 3 గంటలకే లెగిసి పెద్ద కూతురు యొక్క కుమారుల దగ్గర నుంచి, కుమార్తెల దగ్గర నుంచి, చిన్న కూతురు యొక్క కుమార్తెలు వాళ్ళు చేసే పనులు ప్రతి ఒక్క దాని గురించి ఎలా అంటే, యోబు అయితే ఎలాగైతే ఆయన యొక్క కుమార్తెల గురించి ఏకూనే లెగిసి బలి అర్పించారో, నా అమ్మమ్మ నా తాతయ్య అలా వేకునే లెగిసి బలి అర్పించారు. ఆ బలి ఈ దినమున మమ్మల్ని సజీవుగా నిలిపింది. నా కుటుంబంలో చాలామందిని మేము కోల్పోయాం, కానీ ఉన్న వాళ్ళం ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే అది మా అమ్మమ్మ యొక్క ప్రార్థన అయితే నేను చెప్పగలను. ఈరోజు నా కుటుంబంలోని పాస్టర్లుగా ఉన్నారు, కొంతమంది జాబ్ హోల్డర్స్గా ఉన్నారు. అందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే మా అమ్మమ్మ ఎంతో ప్రార్థన చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే ఐ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ద CGM సంస్థలు సార్. ఎందుకంటే CGM సంస్థల మినిస్ట్రీస్ సేవకులు మా అమ్మమ్మ వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేశారు. వాళ్ళు ఆ స్థితిలో ప్రార్థించగలిగారంటే మీ యొక్క బోధ, మీ యొక్క సహవాసం, మీ యొక్క నడిపింపు వాళ్ళని ఎంతగానో ప్రోత్సహించింది. వాళ్ళు నడిచిన జీవితం మాకు ఎంతో దీవెనకరంగా ఉంది. నేను మా అమ్మమ్మని ఒక మాదిరిగా తీసుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లోని నేను మొన్న సండే వాక్యం విన్నది, ప్రార్థన అనే ఒక వాక్యం విన్నాను. ఆ రోజు సేవకుడు చెప్పారంటే, రోధించే స్త్రీలు ఈ దినాల్లో కరువైపోతున్నారు. ఆ రోధించే స్త్రీలు లేకపోవడం కుటుంబానికి చాలా తీవ్రమైన నష్టం అని చెప్పారు. ఈరోజు నా కుటుంబంలో మా అమ్మ లేదనే కాదు, కానీ రోధించి ఒక స్త్రీని మిస్ అయ్యామని ఒక భారం ఉంది. ఏంటంటే ఆ బాధ వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు అది శ్రేష్టకరంగా అనిపించదు. కానీ నా కాలేజీలో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే, ఒక ప్రార్థించే సహోదరి కానీ, ఒక ప్రార్థించే సహోదరుడు కానీ ఉంటే అది మనకి ఎంతగానో మేలు అవుతుంది. వాళ్ళు ₹1,00,00,000 ఇవ్వకపోవచ్చు, కానీ ₹1,00,00,000 కోసం ప్రార్థన చేస్తే దేవుడు ₹1,00,00,000 కాకుల ద్వారానో, పశువుల ద్వారానో, మనుషుల ద్వారానో ఏదో ఒక రూపిన దేవుడు దయచేస్తారు. అలాంటి రోధించే స్త్రీని మేము మిస్ అయిపోయామని నేను చాలా బాధపడుతున్నాను. కానీ ఆమె బ్రతికున్నప్పుడు చేసిన ఈ యొక్క ప్రార్థన కూడా వ్యర్థము కాలేదు. ఇంకా ముందున్న జీవితంలో మేము ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ఎందుకంటే ఆమె మా కొరకు కన్నీరు కార్చింది, ఆకలి దప్పుకులను చంపుకుంది. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా అమ్మమ్మ దూరమైనందుకు ఎంతగానో బాధపడుతున్నాను. ఆమె యొక్క ప్రార్థన మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. నేను ఒకటే చెప్పగలను, ఆమెకి దెయ్యాలను ఎదిరించే శక్తి ఉంది, దెయ్యాలతో మాట్లాడే శక్తి ఉంది. ఆమె యొక్క అభిషేకం అలనాడు ఏలి యొక్క అభిషేకం ఎలాగైతే ఎజికియా దగ్గరికి వచ్చిందో, ఆ ఏలి అభిషేకం ఎలాగైతే అతను పొందుకున్నారో ఆ అభిషేకం మా అమ్మకు కూడా వర్తించింది. నేను నమ్మగలను. ఎందుకంటే మా అమ్మమ్మ మా చిన్నప్పుడు ఏదైనా దెయ్యాలు వస్తే ఎదిరించి ప్రార్థించేది. అలాగే మా అమ్మ కూడా మాకు ఏదన్నా అస్వస్థత వచ్చినప్పుడు, దెయ్యాలు మా ఇంటికి అట్లా వచ్చినప్పుడు ప్రార్థించేది. మా అమ్మమ్మ యొక్క అభిషేకం నా మీద కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రీసెంట్గానే కొన్ని దెయ్యాలను ఎదిరించే ప్రార్థించే కృపను కూడా దేవుడు మాకు ఇచ్చారు. అలాంటి మా అమ్మమ్మ మా తాత యొక్క అభిషేకం మాకు కూడా రావాలని మీరు అందరూ ప్రార్థిస్తారని నేను కోరుకుంటున్నాను. మా అమ్మమ్మను బట్టి, మా తాతయ్యని బట్టి నేను ఎంతగానో గర్వంగా చెప్పగలను. ఎందుకంటే అలాంటి వాళ్ళ కడుపు నుంచి మేము పుట్టుటకు దేవుడు మాకు ఎంత ధన్యత ఇచ్చారంటే అంత ధన్యత ఇచ్చారు. మా వాళ్ళు పాస్టర్లుగా ఒక ఉన్నతమైన స్థానంలో ఈ రోజుల్లో గొప్ప గొప్ప ఉద్యోగాల కంటే దేవుని సేవ ఉన్నతమైనది. ఆ ఉన్నతమైన సేవలోని యొక్క కమలమ్మ గారు, ఏనోక గారి యొక్క కుమార్తెల యొక్క కుమారులు ఉన్నారంటే అది దేవుని యొక్క
కృప, వాళ్ళ యొక్క ప్రార్థన. దేవుని నామానికి మహిమ కలుగునగా. ఖచ్చితంగా మేము మా అమ్మమ్మని, మా తాతయ్యని దేవుని యొక్క రెండవ రాకల్లో ఎదుర్కొంటాము, వాళ్ళని చూస్తాము, వాళ్ళతో కలిసి ఆనందిస్తాం. కానీ ఆమె యొక్క జీవితంలోని తీరని ఒక కోరిక ఏముందంటే, ఆమెని బతికి ఉన్న మా కుటుంబ సభ్యులందరూ ఫుల్ఫిల్ చేయాలని నేను ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను. ఏంటంటే ఆమె యొక్క దాహం ఏంటంటే, కుటుంబంలో ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఏ ఒక్కరు నశించి నరకానికి పోకూడదు, అందరూ యుగాలు దేవుని యొక్క రాజ్యంలో ఉండాలనేది ఆమె యొక్క కోరిక. నా కుటుంబంలో ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళందరూ రక్షించబడాలని నేను ప్రభు పక్షంగా కోరుకుంటున్నాను. నేనైతే నమ్ముచున్నాను ఆమె యొక్క ప్రార్థన వ్యర్థం పోదు. నా కుటుంబంలో ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళందరూ ఖచ్చితంగా రక్షించబడతారు. ఆమె యొక్క మాతో పాటు ఆమెను కూడా వాళ్ళు కూడా ఎవరైతే రక్షించబడలేదో వాళ్ళు కూడా చూస్తారనే గొప్ప నిరీక్షణతో నేను ఈ యొక్క మాటలను ముగిస్తూ చిన్న పాట. మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చేదవు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చేదవు నా కోసమే. వేల్పులలోన బహుగనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించేదను, అభిషేకుడవు నీవని. ఈనాడు పొందని ఆత్మాభిషేకమును నింపుము నా యేసయ్యా. జీవపు తాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలు అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. నేనేమై ఉన్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. నేనేమై ఉన్నా నీ కృప కాదా, మాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినను, సంధ్యాక్రాంతులు నిదురించినను, తొలి వెలుగు నీవై ఉదయించినావై నడిపించినవి నీవయ్యా. నీ కృపకు మమ్ము పాత్రునిగా చేసి బలపరిచిన యేసయ్యా. జీవపు దాతవు మమ్ము రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలు అందగా నిలచి తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమానితుడా, నాయన నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. దయచేయండి. చాలా మంచిది, చాలా అద్భుతమైన సాక్ష్యం.